ఒకరోజు రాత్రి ఒక తల్లి తన కొడుకు కోసం భోజనం చేయకుండా ఎదురు చూసి చూసి ఏమి తినకుండా పడుకుంటుంది. కొద్దిసేపు తర్వాత తన కొడుకు మంచి మటన్ బిర్యానీ పార్సల్ తీసుకుని ఇంటికి వస్తాడు. భార్యను లేపి తిందాం పద అంటాడు. భార్య అంటుంది, మీ అమ్మను కూడా లేపుదామండి, మీ అమ్మ ఇప్పటి వరకు కూడా నీకోసం ఎదురు చూసి చూసి ఏమి తినకుండా పడుకుంది అంటుంది. అప్పుడు అమ్మ ఎందుకులే అంటాడు ఆ వ్యక్తి. చివరికి భార్య కోపంగా ఏమి తినకుండా వెళ్లి పడుకుంటుంది. పొద్దున లేచిన తర్వాత ఆ భార్య అంటుంది, నీలాంటి వాడితో నేను కాపురం చేయలేను, తల్లినే గౌరవించలేనోడు భార్యను ఏం గౌరవిస్తాడని తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. వీరిద్దరికి విడాకులైపోతాయి. కొంతకాలం తర్వాత ఆ స్త్రీ మరొక పెళ్లి చేసుకుంటుంది. ఒకరోజు అనుకోకుండా బస్ స్టాండ్ లో తన మాజీ భర్త కనిపిస్తాడు. అతడు భిక్షాటం చేస్తూ అడుక్కుంటూ కనిపిస్తాడు. ఈ స్త్రీ అతని దగ్గరికి వెళ్ళి, నేను నీకు గుర్తున్నానా, నేను నీ మాజీ భార్యను, నీ తర్వాత నేను మరో పెళ్లి చేసుకుని ఈ రోజు హ్యాపీగా ఉన్నాను, నీ పరిస్థితి ఎలా ఉందంటే, నేను కూడా మరో పెళ్లి చేసుకున్నాను, కానీ నా భార్య పిల్లలు నా ఆస్తిని లాక్కొని నన్ను ఇంటి నుండి బయటికి పంపించేశారు, ఈ రోజు భిక్షాటన చేస్తున్నాను అని అంటాడు. అప్పుడు ఆ మాజీ భార్య అంటుంది, తల్లి శాపం నీకు తగిలిందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది.